Hi friends, good evening to everybody. Myself is Keshamuni Chandrasekhar. I am a G544 participant. Today in this video I am going to share my views on the part of emotional intelligence. Mr. Radhi sir has given a wonderful session on the part of emotional intelligence. ఒక మనిషి ఎమోషనాలిటీస్ని ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఏ విధంగా రికగ్నైజ్ చేసుకోవాలి, ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనే విషయాలను చక్కగా వివరించడం జరిగింది. సో ఎస్టర్డే డెమాన్స్ట్రేషన్ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి చక్కగా వివరించడం జరిగింది. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ కాకుండా దానికి సంబంధించినటువంటి కారణాలు ఏందో విశ్లేషించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానిలో మనం ఆ కారణంలోకి ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఇన్ ఎ రైట్ వే ఆర్ రాంగ్ వే అని కరెక్షన్ చేయడానికి అవకాశం లేనప్పుడు దాన్ని మ్యాక్సిమం కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ వెంటనే రియాక్ట్ అయినట్టయితే ఖచ్చితంగా దాని నుంచి నెగిటివ్ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని చక్కగా వివరించడం జరిగింది. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ తోని మన యొక్క లైఫ్లో పాజిటివా నెగిటివ్ అనేది హౌ వీఆర్ రిసీవింగ్ అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఒక వీడియోలో హీ హాస్ బిన్ మెన్షన్ దట్ ఇట్స్ అ వండర్ఫుల్ స్టోరీ. సో ఆ వీడియోలో ఒక బస్లో ఒక ఓల్డ్ లేడీ ఆల్రెడీ ఫస్ట్ సీట్లో వచ్చి కూర్చోవడం జరుగుతుంది. సో పక్కన కొంత గ్యాప్ ఉండడంతో ఆ సీట్లోకి వచ్చి వేరే యంగ్ లేడీ వచ్చి పక్కనే కూర్చోవడం జరుగుతుంది. అయితే ఆ కూర్చునే క్రమంలో లాట్ ఆఫ్ లగేజ్ తీసుకొచ్చి పక్కన పెట్టడంతో కొంత ఇన్కన్వీనియన్స్ ఆ యొక్క ఓల్డ్ లేడీకి ఏర్పడుతుంది. బట్ కాకపోతే షీఈస్ వెరీ ఎమోషనల్లీ వెరీ స్ట్రాంగ్గా ఉంది అనే విషయాన్ని మనకు ఆ వీడియో ద్వారా తెలుసుకోవడం జరిగింది. సాధారణంగా ఎవరైనా సరే అంత హెవీ లగేజ్ తీసుకొచ్చి పక్కన పెడితే మనకి ఇన్కన్వీనియన్స్ అయితే వెంటనే మనం రియాక్ట్ అవుతాం. సో వెంటనే స్కోల్డ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఆ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో స్ట్రాంగ్ ఉన్నటువంటి ఆ ఉమెన్ వెంటనే ఎటువంటి రియాక్షన్స్ లేకుండా మరి నేను నెక్స్ట్ స్టేజ్లోనే దిగిపోవడానికి అవకాశం ఉంది. ఇంత షార్ట్ పీరియడ్లో ఒక తెలియని వ్యక్తితోని మనం ఇన్ని రియాక్షన్స్ చేయడం వల్ల దేర్ ఈజ్ నో యూజ్ అని చెప్పి చక్కగా మనకు తెలియపరచడం జరిగింది. సో కాబట్టి లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఇక్కడ మనం అన్నెసరీ ఎమోషనాలిటీస్ని ప్రదర్శించడం వల్ల మన హెల్త్ మన హ్యాపీనెస్ ఖరాబ్ అవుతుంది అనే విషయాన్ని చక్కగా ఈ యొక్క వీడియో ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఒక డాగ్ సంబంధించినటువంటి ఒక ఫోటోగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. అక్కడ చాలామందిని క్వశ్చన్స్ చేయడం జరిగింది. హౌ ద డాగ్ ఈజ్ రియాక్టింగ్ అని చెప్పి మనల్ని క్వశ్చన్ వేసినప్పుడు సో మైసెల్ఫ్ నేను కూడా ఆ డాగ్ సంబంధించిన ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు మరి షీఈస్ బార్కింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే తను అరుస్తుంది అని చెప్పి ఒక ఎమోషనాలిటీస్ని నాకు తెలిసిన దాన్ని ఆ టైంలో నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో సంబడి గివింగ్ అనదర్ రియాక్షన్స్ బట్ కాకపోతే అక్కడ ఏ రియాక్షన్ అవుతుంది అనేది మనం పర్టికులర్గా చెప్పడానికి అవకాశం ఉండదు. అండ్ రెండోది అక్కడ కొన్ని సందర్భాలలో మనం రియాక్షన్ అనేది ప్రాపర్ రియాక్షన్ ఇచ్చే టైము ఉండదు. ఆ టైంలో మనం సైకలాజికల్గా కూడా సరైనటువంటి ఆన్సర్ చెప్పలేము. అటువంటి సమయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో రియాక్షన్స్ ఇవ్వకుండా లీవ్ దట్ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ అలా వదిలేసినప్పుడు మాత్రమే మనం పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దెర్ ఈజ్ వన్ మోర్ క్వశ్చన్. మరి అక్కడ ఒక వర్డ్ ఇచ్చి దాంట్లో ఎన్ని ఎఫ్లు ఉన్నాయని చెప్పి అడగడం జరిగింది. సో విత్ ఎ షార్ట్ పీరియడ్లో మనం అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ఆ సమయంలో మనకి ఎబిలిటీస్ ఉండకపోవచ్చు, అంత షార్ప్ మెమరీ ఉండకపోవచ్చు. అయినప్పుడు మనం టెన్షన్ పడకుండా అట్లాంటి విషయాలని మనం నెగిటివ్గా తీసుకోకుండా దానికి సిగ్నిఫికెన్స్ ఇవ్వకుండా దాన్ని వదిలేసినట్టయితే వీ విల్ బి ఫ్రీ వెరీ హ్యాపీ. కాబట్టి కొన్ని సందర్భాల్లో లైఫ్లో మనము రియాక్షన్స్ చేయకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే కొన్ని రియాక్షన్స్ ఇమీడియట్గా తెలియకుండా రియాక్షన్స్ చేసినట్టయితే మన హెల్త్కి కూడా ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. స్ట్రెస్ ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతామో ఆటోమేటిక్గా ఎడ్రిలిన్ అనేటువంటి హార్మోన్ మన దాంట్లో రిలీజ్ అవుతుంది. అది మన యొక్క బాడీలో ఉన్నటువంటి చాలా పార్ట్స్ని పాడు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి లైఫ్లో ఎమోషనాలిటీస్లో భాగంగా మన ఎమోషనాలిటీస్ని ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటున్నామా పాజిటివ్లీ అనే దాన్ని బట్టే మన యొక్క లైఫ్ హ్యాపీనెస్ అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి లైఫ్లో మ్యాక్సిమం 99% వరకు కూడా అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్తోని అదర్స్తోని మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిదీని కూడా పాజిటివ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దెన్ our reactions and these love and affection will touch the supreme god of feats అనే విషయాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ ఆది సార్ ఫర్ గివింగ్ ఎ వండర్ఫుల్ ఎమోషనాలిటీ సెషన్. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. మై డియర్ ఫ్రెండ్స్, దెర్ ఆర్ 5 కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ని కనుక మీరు జాగ్రత్త
జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే డెఫినెట్లీ మనకు జరిగే ఎమోషనాలిటీస్ అన్నిటిని కూడా ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అనే విషయాలు మనకు తెలవడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ కాన్సెప్ట్స్ ఆర్ గివెన్ బై డానియల్ గోల్మెన్స్. ఒక్కొక్క కాన్సెప్ట్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ సెల్ఫ్ అవేర్నెస్. ఒక పని జరిగినప్పుడు ఆ పనికి సంబంధించిన ఫలితము పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. కాబట్టి మరి ఆ యొక్క నెగిటివిటీ కనుక వచ్చినట్టయితే మనం వాటిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాం అనే దాన్ని బట్టే దాని యొక్క రిజల్ట్స్లో భాగంగా మన బిహేవియర్లో కానీ మన యొక్క థాట్స్లో కానీ తేడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బిఫోర్ రెస్పాండ్ అయ్యే ముందు మనం ఆ రెస్పాండ్కి సంబంధించిన ఫుల్ క్లారిటీ మనకు ఉందా లేదా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. యూ నోటీస్ దట్ యు ఆర్ ఫీలింగ్ ఇరిటేటెడ్. అంటే ఈరోజు నాకు బాగా కోపం వస్తుంది. ఆ కోపాన్ని అంతా కూడా సాధారణంగా మనం ఏం చేస్తాము, అది మన మిస్టేక్గా భావించకుండా మరి యువతల వ్యక్తుల మీద మనం దాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ మనకు కొంత టైం అయిపోయిన తర్వాత మనకి ఏమర్థమవుతుందంటే ఆ రోజు రాత్రి, ముందు రోజు రాత్రి సరి అయినటువంటి నిద్రపోలేదు కాబట్టి దాని ఎఫెక్ట్ నెక్స్ట్ డే రోజు ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయం మనం క్లారిటీ లేకుండా అవతల వ్యక్తుల మీద మనం వారి మీద ఇరిటేట్ అవ్వడం వల్ల మానవ సంబంధాలు కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది, ఫ్రెండ్షిప్ కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. బికాస్ ఆఫ్ నెగిటివిటీ మనం తీసుకునే విధానాన్ని బట్టి రియాక్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఏదైతే రియాక్ట్ అయ్యే ముందు వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ ఎస్ ఆర్ నాట్ అనేది మనం జాగ్రత్తగా గమనించి రియాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ అవేర్నెస్. అండ్ ద సెకండ్ కీ పాయింట్ ఈజ్ సెల్ఫ్ రెగ్యులేషన్స్. అంటే కంట్రోలింగ్ ఇంపల్సివ్ ఎమోషన్స్ అండ్ బిహేవింగ్ కామ్లీ. అంటే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు ఆ ఎదుటి వ్యక్తుల మీద మనం గట్టిగా ఇరిటేట్ అవ్వకుండా సైలెంట్గా ఉంటూ మరి కొంత సమయం వరకు కూడా మనం గట్టిగా బ్రీతింగ్ తీసుకొని ఒక 1 to 10 వరకు కౌంటింగ్ నెంబర్స్ పెట్టుకొని ఆ తర్వాత కనుక నువ్వు రెస్పాండ్ అయినట్టయితే కనుక మన ఎమోషనాలిటీస్ చాలా కంట్రోలింగ్తోని అవతల వాళ్ళతో మనం బిహేవ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గట్టిగా వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంతసేపు బ్రీతింగ్ తీసుకొని ఒక 10 నెంబర్స్ కౌంటింగ్ చేసుకుని ఆ తర్వాత రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేసినట్టయితే సరైనటువంటి ఎమోషనల్ డెలివరీ చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ రెగ్యులేషన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ మోటివేషన్. సో ఖచ్చితంగా మనం మోటివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మనకు లైఫ్లో ఏర్పడే ఛాలెంజెస్ని కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేటు ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అవ్వగానే వాడు వెంటనే డిసప్పాయింట్ అయిపోయి ఇక నాకు చదువు రాదు, నేను ఇంకా ఫెయిల్యూర్ అయిపోతాను, అండ్ జీవితంలో నేను ఏం చేయలేను, నేను ఇంకా చదవడానికి పాసిబుల్ అవ్వదు, నేను ఎప్పటికీ మంచి మార్క్స్ తెచ్చుకోలేను అనేటువంటి నెగిటివ్ కోణంతో ఆలోచించకుండా ఈసారి నేను చదవడం అనేది బాగా ప్రయత్నం చేశాను, అయినప్పటికీ కూడా నేను సాధ్యమైనటువంటి మార్క్స్ తెచ్చుకోలేకపోయాను, కానీ ఈ యొక్క ఫెయిల్యూర్తో నాకు ఒక లెసన్ లాగా భావించి నెక్స్ట్ నేను మరింత కష్టపడి మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను అనేటువంటి ఎమోషనాలిటీ స్ట్రాంగ్నెస్ కనుక తనలో ఉన్నట్టయితే డెఫినెట్లీ నెక్స్ట్ మళ్ళీ మోర్ ఎఫర్ట్స్ పెట్టి మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ క్యాండిడేట్ నెగిటివ్ వేలో మనం రిసీవ్ చేసుకోకుండా పాజిటివ్ వేలో ఫెయిల్యూర్ని కూడా స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్గా తీసుకున్నాడు కాబట్టి అతను నెక్స్ట్ ఖచ్చితంగా విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దెర్ ఈజ్ వన్ మోర్ కాన్సెప్ట్ దట్ ఈజ్ నథింగ్ బట్ ఎంపతి. అండర్స్టాండింగ్ అండ్ షేరింగ్ అదర్స్ ఫీలింగ్స్. అదర్స్ ఫీలింగ్స్ను కూడా అండర్స్టాండ్ చేసుకునేంత కేపబిలిటీ మనలో ఉండాలి. ఎందుకంటే ఒక టీమ్ లీడర్గా మన కింద కొంతమంది వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. మరి ఒక లీడర్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి? కేవలం తనే కాకుండా తన కింద పనిచేసే వ్యక్తుల యొక్క వర్క్ క్వాలిటీని కూడా పెంచడానికి ప్రయత్నం చేయాలి. వారిలో కాన్ఫిడెన్స్ కలిగించే విధంగా మోటివేషన్ చేయాలి. వారికి ఏదైనా వర్క్ రాకపోతే వారికి ఆ వర్క్లో సపోర్ట్ చేసి వారి యొక్క క్వాలిటీ ఆఫ్ వర్క్ను పెంచడానికి ప్రయత్నం చేయాలి. అంటే నాట్ ఏ లీడర్గా కాకుండా ఒక ఫ్రెండ్గా, ఒక విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా వారి యొక్క వర్క్ లెవెల్స్ని కనుక పెంచినట్టయితే మరి టీమ్ లీడర్ మీద వీరికి చాలా ఎఫిషియన్సీ, గౌరవం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారు అనుకున్నటువంటి వర్క్ కూడా టీమ్ వర్క్తోని ఇంకా తొందరగా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలము టీమ్ లీడర్ అంటే వాళ్ళని స్కోల్డ్ చేయడము, ఇరిటేషన్ చేయడము, మీకు ఏ వర్క్ రాదు అనే విధానంతో నెగిటివ్గా మాట్లాడినట్టయితే వారి యొక్క వర్క్ హాలకి కూడా తగ్గిపోయి నెగిటివ్ రిజల్ట్స్
రిజల్ట్స్ రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. కాబట్టి మోటివేట్ యువర్ సెల్ఫ్, ఎవరికి వాళ్ళుగా మోటివేట్ చేసుకుంటూ అవతల వ్యక్తుల్ని కూడా మోటివేట్ చేస్తూ వారి యొక్క ప్రాబ్లమ్స్ను కూడా మన ప్రాబ్లమ్స్గా భావించి వాటికి సొల్యూషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేయగలిగినట్టయితే ఎవ్రీబడి విల్ బి ఏ వెరీ గుడ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉన్నారుగా మనం భావించవచ్చు. దెర్ ఈస్ వన్ మోర్ కాన్సెప్ట్ ఈస్ దేర్, దట్ ఈస్ నథింగ్ బట్ సోషల్ స్కిల్స్. దట్ ఈస్ నథింగ్ బట్ బిల్డింగ్ హెల్తీ రిలేషన్షిప్, కమ్యూనికేటివ్ వెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్. అంటే మనమైతే ఏదైనా ఒక విషయం మీద మనం అవతల వ్యక్తులతో ఏ విధంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాము, రిలేషన్షిప్ నాట్ ఓన్లీ బై యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ బై కమ్యూనికేషన్ ఆల్సో. అంటే మనం మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నాం, అవతల వ్యక్తి మాట్లాడిన విషయాలకి మనం ఏ విధంగా స్పందిస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మన ఎమోషనాలిటీ ఎబిలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సాధారణంగా ఒక టీమ్ లీడర్ని మనం తీసుకున్నట్టయితే ఆ టీమ్ లీడర్ ఏం చేయాలంటే ఆ కింద ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాలను కూడా గౌరవిస్తూ వారి అభిప్రాయాలని కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కంబైన్డ్గా అందరి డెసిషన్స్ తీసుకొని ఫైనల్గా అవుట్పుట్ని తయారు చేసినట్టయితే ఒక ఫెయిర్ డెసిషన్, ఒక ఫెయిర్ ప్రాజెక్టు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ కమ్యూనికేట్ చేస్తూ అందరి అభిప్రాయాలని మనం గౌరవించినప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది ఫాస్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ది 5 key concepts given by Daniel. సో దీస్ ఆర్ ది కాన్సెప్ట్స్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్టయితే డెఫినెట్లీ మన లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మన ఎమోషనాలిటీ ఎబిలిటీతోని మనం వాటిని ఫేస్ చేసి పాజిటివ్లోకి మనం వెళ్ళడానికి, మన లైఫ్ని చాలా హ్యాపీగా ఉంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎబిలిటీస్ని డెవలప్ చేసుకోవడం వల్ల మనకు సాధారణంగా ఇంప్రూవ్ కమ్యూనికేషన్స్, అంటే మన యొక్క కమ్యూనికేషన్స్ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క 5 కాన్సెప్ట్స్ని మనం కనుక పాటించినట్టయితే ఖచ్చితంగా మన కమ్యూనికేషన్, మనం మాట్లాడే విధానము, అవతల వ్యక్తులు మాట్లాడేటప్పుడు మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం అనే దానిది ఎబిలిటీస్ అనేవి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, రెడ్యూస్ స్ట్రెస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. అంటే ఏదైనా ఒక సందర్భంలో అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు, అండ్ అదేవిధంగా దాన్ని మనం ఫేస్ చేయడానికి మనం తెలియకుండా రియాక్షన్స్ ఇచ్చినట్టయితే ఆ యొక్క రియాక్షన్స్ ఎఫెక్ట్ మన బాడీ మీద కూడా పడడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ అదేవిధంగా ప్రతిదీ నెగిటివ్గా అలా తీసుకుంటూ పోయినట్టయితే మనం లైఫ్లో ముందుకు పోయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా సాడ్నెస్తో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్ఫ్లిక్ట్స్కి మనం దూరంగా ఉండే విధంగా ఎబిలిటీస్ అనేవి మనకు ఈ యొక్క 5 కాన్సెప్ట్స్ ద్వారా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, బిల్డ్ స్ట్రాంగర్ రిలేషన్షిప్. ఎప్పుడైతే మనం మన యొక్క ఎమోషనాలిటీస్ని కంట్రోల్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తులతోని మన కమ్యూనికేషన్ బాగా ఉన్నప్పుడు మన రిలేషన్స్ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, హెల్ప్ ఇన్ లీడర్షిప్ అండ్ టీమ్ వర్క్. అండ్ అదేవిధంగా ఇంతకుముందే నేను చెప్పినట్టుగా మరి లీడర్షిప్లో కానీ టీమ్ వర్క్లో కానీ ఖచ్చితంగా చాలా పాజిటివ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణంతో ఒక వర్క్ను పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బూస్ట్ పర్సనల్ అండ్ కెరీర్ సక్సెస్. ఎప్పుడైతే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్సీలో మనం ఈ యొక్క ఎబిలిటీస్ని మనం ముందుకు తీసుకుపోతామో ఆటోమేటిక్గా మన కెరీర్లో కాదు మన పర్సనల్లో కూడా చాలా మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, అందుకనే మన యొక్క భగవద్గీత కానీ రామాయణంలో కానీ చాలా ఇటువంటి పాయింట్స్, ఎథిక్స్, మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, మనం ఏ విధంగా రిసీవింగ్ చేసుకోవాలి, ఏ విషయాలకి తొందరపడకుండా ఏ విధంగా ఆలోచించాలి అనే విషయాలని చక్కగా భగవద్గీతలో అండ్ రామాయణంలో కూడా మనకు చక్కగా వివరించడం జరిగింది. ఎనీవే, ఎస్టర్డే క్లాస్ ఈజ్ అ వండర్ఫుల్ క్లాస్. సో ఈ క్లాస్ని మనం బేస్ చేసుకున్నప్పుడు మన ఎమోషనాలిటీస్ని ఏ విధంగా మనం సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలనే విషయాలని చక్కగా మరి మిస్టర్ ఆది సార్ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ సెషన్. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎనీవే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.